హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హోటల్ స్టైల్లో మైసూర్ బోండా చేయబోతున్నానండి. బోండా అంటే చాలా మందికి ఫేవరెట్ టిఫిన్ కదా. ఇది చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈ బౌల్లో అండి ఒక్కొక్క బౌల్లో ఉంది మైదా అండ్ పెరుగు అండి. ఈ మైదా అనేది 2 కప్స్, 1 కప్పు కర్డ్ అండి. పెరుగు పుల్లటి పెరుగు, 1 కప్పు పెరుగు అయితే 2 కప్పుల మైదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే మన పుల్లటి పెరుగు అనేది ఇందులో వేస్తున్నానండి. దీంట్లోకి అయితే ఇప్పుడు మనం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్, అలాగే వంట సోడా, అలాగే దీంట్లోకి వచ్చి జీలకర్ర, అలాగే వాము అండి. ఈ ఫ్లేవర్స్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని అయితే బాగా చిలకాలండి, అంటే దాంట్లోకి ఇవన్నీ కలిసిపోయేలాగా. మనము ఇందులో సోడా వేసాము కాబట్టి దాంట్లో మొత్తం నురగలా ఫామ్ అయింది చూడండి. దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న మైదా అనేది కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా బీట్ చేస్తున్నా చూడండి. ఇలా చేసుకోవాలి. మనం ఇక్కడ పిండిని ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా బోండా అనేవి వస్తాయి. ఒకవేళ మీకు ఇందులో వాటర్ పడితే అనిపిస్తే, ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొనైనా మీరు కలుపుకోవచ్చండి. పుల్లటి పెరుగు తీసుకుంటేనే మనకు బోండా అనేది కరెక్ట్గా టేస్టీగా కానీ షేప్స్ కానీ సూపర్గా వస్తాయండి. చూసారు కదా నేను ఇక్కడ ఎలా కలుపుతున్నానో, ఉండలు లేకుండా కలపాలా. అలాగే దాన్ని సాగుతూ పైకి గుంజుతూ ఇలా కొడుతూ కలపడం వల్ల మనకు పిండిలో హెయిర్ అనేది ఫామ్ అయిపోయి ఫ్లఫీగా వస్తుంది బోండా. చూసారు కదా ఇలా కలపడం మెయిన్ ప్రాసెస్ అండి. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ దాకా ఇలానే కలిపి ఒక 1 అవర్ అనేది మూత పెట్టేసి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను ఈ పిండిని అయితే. చూసారు కదా ఇలానే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే 1 అవర్ తర్వాతకి మన పిండిని అయితే చూసినట్లయితే చూడండి అక్కడక్కడ నాకైతే హెయిర్ అనేది ఫామ్ అయిపోయింది. చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి మీరు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాంటివి వేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో పిల్లలు తినారు అని చెప్పేసి నేనైతే వేయట్లేనండి. ప్లెయిన్ బోండాస్ మాత్రమే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే వాటర్ అనేవి తీసుకొని బోండా షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వేస్తున్నానో ఒకసారి అయితే చూడండి. మీరు ఇలా పిండిని కొద్దిగా తీసుకొని రివర్స్గా చేసేసి ఇలా నొక్కడమేనండి. పర్ఫెక్ట్ రౌండ్ షేప్ అయితే మనకైతే బోండా అనేది వస్తుంది. చూసారు కదా చాలా సింపుల్గా జారిపోతుంది. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి అయితే కావాల్సినంత ఆయిల్ అనేది పెట్టేసుకొని హైలోనే గ్యాస్ అనేది పెడుతున్నాను. చూడండి మనకైతే ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది. చూసారు కదా ఇప్పుడు మన బోండా అనేది ఇంత ముందు చూసినట్లుగా అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకదాని తర్వాత ఒకటి మనకు ఆయిల్కి సరిపడినన్ని బోండాలు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత చాలా బాగా ఉబ్బిపోతున్నాయో బోండాలు అనేవి. వేయగానే మంచి బెలూన్స్ లా వస్తున్నాయి పైకైతే. మనకు సూపర్గా ఉంది కదా చూడ్డానికైతే. ఎంత చక్కగా మనం పిండి కలిపితే అంత బాగా ఫ్లఫీగా వస్తాయని చెప్పాను కదా. చూసారు కదా ఇప్పుడు నెమ్మదిగా మనం గరిట పెట్టేసుకొని అయితే నిదానంగా వాటిని అయితే కలుపుతూ మనమైతే టర్న్ చేయాలండి. ఎక్కడైనా మనకు బోండాలు అతికినట్లయితే ఇలా నిమ్మలంగా తీసి వాటిని పక్కకు జరుపుతూ ఉంటే అవే సపరేట్ అయిపోతాయండి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొనే నేను కాలుస్తున్నాను. మంచి కలర్ రావాలండి, అప్పుడే బోండా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయిల్లో మనం ఇలానే గరిటె తిప్పుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒక సైడ్ మనకు వైట్గా ఉంటే ఒక సైడ్ వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ వస్తాయి. ఇలా కలుపుతూ ఉండడం వల్లే ఈవెన్గా కలర్ అనేది వస్తాయి. చూసారు కదా ఇలా మనం పులవ పెట్టకుండానే 1 అవర్లోనే చేసుకోవచ్చు అండి. పుల్లటి పెరుగుతో చేయడం వల్ల పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా బాగా మనకు కలర్ అయితే వచ్చాయి కదా బోండాలు అనేవి. ఇప్పుడైతే మనం వీటిని అయితే తీసేసుకుందామండి ఆయిల్లో నుంచి అయితే. బోండా చేయడం చాలా ఈజీ అండి. అంటే ఆయిల్లో పగులుతాయి అమ్మో అని చెప్పేసి చాలా మంది భయపడుతూ చెయ్యరండి. కానీ ఇలా పర్ఫెక్ట్గా చేయండి. మనం పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఎలా ఉంది మన మైసూర్ బోండా? చాలా బాగా వచ్చాయి కదా కలర్ఫుల్గా. సూపర్ కదా. టిఫిన్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉంటే చూడ్డానికి కూడా కనువిందుగా ఉంటేనే నోటికి కూడా రుచిగా ఉంటుందండి. నా స్టైల్లో ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా సూపర్గా వస్తాయి. రాత్రి నానపెట్టేసి పొద్దున చేయడం కాదండి, ఒక 1 అవర్లోనే మనకు నానపెట్టేసి చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మైసూర్ బోండా అయితే సూపర్గా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.